మిస్టర్ తేజ, ఎలా ఉంది మన లాటరీ బిజినెస్? మనం మొదలుపెట్టిన సింగిల్ నెంబర్ లాటరీ వ్యాపారం జోరుగా సాగుతుంది. ప్రతిరోజు అమ్మకం లక్షల్లో జరుగుతుంది. జరిగి తీరుతుంది తేజ. కూర్చోవాలి. సగటు మనిషి మీద మనం సాగిస్తున్న సరికొత్త వ్యాపారం ఇది. అది మామూలు బలహీనత కాదు. కూర్చోవాలి. కూర్చోవాలి. అది మామూలు బలహీనత కాదు. మనిషిని మత్తలో పడవేసే భయంకరమైన వ్యసనం. దాంట్లో నుంచి బయటపడలేక సామాన్య మానవులు అర్థమైపోతున్నారు. అంతే తేజ. కొంచెం ముందు కంటే బాగుంది. నాటకం మొత్తం నిరాశ మనసులో ఉన్నంత కాలం మా వ్యాపారానికి మన లాటరీ సారా షాపులు కూడా మూసుకునే పరిస్థితి ఏర్పడింది. లాటరీ ఆడేసి మందు మానేసి మంచి నీళ్ళతో సరిపెట్టుకుంటున్నారు. సారా షాపులే కర్మ, సాని కంపెనీ కూడా మూసుకోవాల్సింది. మన లాటరీకి ఉన్న పౌర లాంటిది. ఈ విషయంలో మాత్రం ఈ బుర్ర అమోఘంగా పనిచేస్తుంది. ప్రకాష్, గొర్రెల మంద లాంటి ప్రజల్ని ఎర్రెత్తించే లాటరీని కనిపెట్టావు. ఇప్పుడు తేజ, నేను నిజాయితీగా వ్యాపారం చేస్తే పూర్తిగా నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పుచ్చుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించాను. ఆ ఆలోచన అగ్నిగుండంలోంచి పుట్టుకొచ్చిన వజ్ర ఇది సింగిల్ నెంబర్. ఇప్పుడు కష్టాలు పోయాయి, నా నష్టాలు తీరిపోయాయి. నువ్వు సంపాదించడమే కాదు, నాలాంటి ఎందరో నిరుద్యోగులను అభాగ్యులను ఆదుకుంటున్నారు. ఎన్ని జన్మలెత్తినా ఈ రుణం తీర్చుకోలేను ప్రకాష్. నా వ్యాపారానికి మూలకారుడు నువ్వే తేజ. నీ కండబలం గుండెబలం నాకు అండగా ఉండబట్టే నా వ్యాపారం 3 పూలారకాలుగా వెలిగిపోతుంది. బాధ్యత. డిగ్రీ చదివిన నేను ఉద్యోగం లేక కన్న తండ్రిని పోషించలేక వస్తువులతో కాలం గడుపుతుంటే నువ్వు ఆదరించే అన్నం పెట్టావు. నేను అడిగినంత జీతం ఇస్తున్నావు. అందుకే నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నీ వ్యాపారానికి ఎదురు లేకుండా చేస్తాను. శభాష్ తేజ, శభాష్. అన్నట్టు ఈ రోజు లాటరీలో ఏ నెంబర్లు ఎక్కువగా కొన్నారు జనం? 0 తప్ప అన్ని నెంబర్లు విపరీతంగా కొన్నారు. అయితే ఈ రోజు 0 వచ్చేటట్టు చేయాలి. ఓకే ప్రకాష్, ఈ రోజు సింగిల్ నెంబర్ 0 వస్తుంది. మనకు లక్షల్లో లాభం వస్తుంది. అరే, ఎవరైనా మన వ్యాపారాన్ని ప్రయత్నిస్తున్నారా? ఎస్ఐ కృష్ణ మన లాటరీ షాపులన్నీ మూయిస్తానని ఛాలెంజ్ చేశాడు. నీకు దమ్ముంటే మూసుకోపోరా అని నేను సవాల్ విసిరాను. మన వ్యాపారంలో ఏలు పెడితే ఆ కృష్ణ గారిని దండకారానికి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. దరిద్రం వదిలిపోతుంది. నీకంత శ్రమ అక్కర్లేదు. వాడికి నేనే సమాధానం చెప్తాను. ఈ తేజ కసి ఏమిటో వాడికి తెలిసేలా చేస్తాను. ఓకే ఓకే. బిజినెస్ లో మా మిత్రుడికి ఎందుకు
ఈ టైన ఇంటి దగ్గర ఉండడు, స్టేషన్ లో ఉంటాడు. అక్కడ లేడు, అందుకే ఎక్కడికి వచ్చాను. మా కృష్ణ నీకేమన్యాయం చేశాడు, అంతగా రెచ్చిపోతున్నావు? ఏం చేశాడా? మా వ్యాపారాన్ని సర్వనాశనం చేశాడు, మా షాపులన్నీ మూయించాడు, నా మనుషుల్ని అరెస్ట్ చేయించాడు. చూడబోతే నువ్వు నిప్పు లాంటి వంశంలో పుట్టిన నిజాయితీ పరుల్లో మాట్లాడుతున్నావు, కానీ నీ వారకం చూస్తుంటే పరువులో ఉంది. నా ప్రవర్తన ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నా మంచి చెడుల గురించి మాట్లాడటానికి నువ్వేం నా కన్న తండ్రివి కాదు. మంచి గురించి చెప్పడానికి కన్న తండ్రి కానక్కర్లేదు మిస్టర్ తేజ. పరాయి మనుషుల దగ్గర నీతి పాఠాలు నేర్చుకునే కర్మ నాకు పట్టలేదు. కృష్ణ, ఏంది గొడవంతా? మీరు లోపలికి వెళ్ళండి నాన్న, ఇతనితో నేను మాట్లాడతాను. మిస్టర్ కృష్ణ, మా షాపులు ఎందుకు మోయించావు? ఏ అధికారంతో నా మనుషులు అరెస్ట్ చేశావు? లాటరీ పేరుతో ప్రజల్ని లూటీ చేస్తున్నందుకు ఈ షాపులు మోయించాను. టికెట్లు అమ్మకుండా చీటీల మీద నెంబర్లు రాసిచ్చినందుకు ఈ మనుషులను అరెస్ట్ చేశాను. మరి అంత దూకుడు పనికిరాదు మిస్టర్. మా స్థాయి ఏమిటో తెలుసుకోకుండా నువ్వు తొందరపడ్డావు, దానికి ఫలితం దారుణంగా ఉంటుంది. నేను కర్తవ్యాన్ని పాటిస్తానే కానీ అన్యాయం గురించి ఆలోచించను. నీలాంటి రౌడీలను అసలు లెక్క చేయను. పిచ్చివాడా, రౌడీని అంత తేలిగ్గా తీసి పారేయకు. ఈనాడు రౌడీలకు రాజులకు ఎంత తేడా లేదు. నేను తలుసుకుంటే తెల్లవారేసరికి నిన్ను బాంబుల ఏరియాకి బదిలీ చేయిస్తాను. వడత ఊపులకు ఈ సింహం బదులు రేపు నిన్ను కడుగడాలు లెక్క పెట్టిస్తాను. నన్ను అరెస్ట్ చేయాలని నువ్వు డిసైడ్ చేస్తే నిన్ను అంతం చేయాలని నేను డిసిషన్ తీసుకుంటాను. అన్యాయం అయిపోతావు. అన్యాయం చేయడం నీకు అలవాటు కావచ్చు, కానీ మనుషుల ప్రాణాలతో చెలగొట్టబడితే నేను ఊరుకోను. మిస్టర్ కృష్ణ, మర్యాదగా చెప్తున్నాను, నా మనుషుల్ని వదిలే. వాళ్ళ మీద ఆల్రెడీ కేసు బుక్ చేశాను. మర్యాదగా కాదు, నా కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడినా వాళ్ళని వదిలిపెట్టను. కొరివితో తలగొక్కుంటున్నావు, నిలువుగా తగలబడిపోతావు. కొరువునే కాళ్ళగా మార్చి ఈ చీకటి ప్రపంచానికి వెలుగునగలను, ఈ చీకటి సామ్రాజ్యాన్ని సజీవ దహనం చేయగలను. ఆల్రైట్, అదే నీ ఆఖరి నిర్ణయం అయితే అలాగే కానివ్వు. దహనం చేస్తావు, దారుణంగా చేస్తావు, త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు నీ నిజాయితీ నిన్ను రక్షించదు, నీ కర్తవ్యం నిన్ను కాపాడలేదు. గుడ్ బై. మన లాటరీ షాపులో కృష్ణగాడు ఊహిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సారీ ప్రకాష్, జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను. ఆ కృష్ణ గారి అంతు చూడకుండా వాడిని వదిలిపెట్టను. నువ్వు అజమాయిషీ చేస్తున్న లాటరీ షాపుల మీద వాడు దాడి చేశాడంటే వాడిని మనం తక్కువ ఎత్తున వేయకూడదు. నేను లేని సమయం చూసి వాడు మన షాపుల మీద దాడి చేశాడు. ఉండి ఉంటే వాడిని అక్కడే అడ్డంగా నరికేసేవాడిని. వాడు చేసిన పని వల్ల ప్రజల్లో మనకు పలుకుబడి తగ్గిపోయింది. ఏం చేస్తే ప్రజల పేరు తిరిగి వస్తుందో ఆలోచించు. ఈ అపజయం అందుకే దీనికి ప్రతీకారం చెల్లిస్తాను. మన లాటరీ షాపుల ముందే ఆ కృష్ణ గారిని పిచ్చి కుక్కను తరిమినట్టు తరిమి కొడతాను.
మన వ్యాపార సంగతి ఏమిటి? మన షాపులు శాస్త్రంగా మూసుకోవాల్సిందేనా? అక్కర్లేదు, ఇప్పుడే మన షాపులను తెరిపించాను. మళ్ళీ మన లాటరీ టికెట్ల వ్యాపారం జోరుగా మొదలైంది. శబాష్, మొత్తానికి నా పొరుగు కాపాడావు, నా వ్యాపారాన్ని నిలబెట్టావు. నేను తింటున్న తిండి నీది, నేను అనుభవిస్తున్న జీవితం నీది. నీకు నష్టం వస్తే అది నా ఆత్మాభిమానానికి అవమానం. ఆ కృష్ణ గారి గుండెలు తీసిన బట్టలో ఉన్నాడు. వాడి వలన మనకి ఎప్పుడైనా ప్రమాదమే. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వాడు మనల్ని ఏమీ చేయలేడు. వాడు ఎంత కరోనా ఇన్స్పెక్టర్ అయినా నేను వాడిని మించిన కిలాడి రవిని. నీ సమర్థత మీద నాకు నమ్మకం ఉంది తేజ, కానీ వాడు చట్టాన్ని ఆయుధంగా చేసుకొని మన మీద దాడి చేస్తున్నాడు. మనల్ని శక్తులుగా చేసి మన మీద విజయం సాధిస్తున్నాడు. వాడు సాధించిన బోడి విజయం శాశ్వతం కాదు. చట్టం వాడి ఆయుధం అంటే వాడిని ఎదిరించే మొండితనం, గుండె బలమే నా ఆయుధం. ఆ ధైర్యంతోనే వాడిని ఎదిరిస్తాను, జనమందరి ముందు ఓడిస్తాను. వాడిని త్వరలోనే మరో నగరానికి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. నీకంత శ్రమ అక్కర్లేదు ప్రకాష్. నేను చేసే అవమానానికి వాడు ఈ ఊళ్ళో తలెత్తుకొని తిరగలేక మరో రాష్ట్రానికి పారిపోతాడు. లేని సత్యం. అదే జరిగిన రోజు ఈ నగరంలో మనకి ఎదురుండదు. నా వ్యాపారం 3 పూల 6 గేలుగా పెరిగిపోతుంది. ఆ శుభదినం ఎంతో దూరంలో లేదు. వాడు మళ్ళీ మన షాపుల మీద దాడి చేస్తాడు. నా చేతిలో చావు దెబ్బతింటాడు. వాడిని మనం తేలిగ్గా అంచనాయకూడదు. వాడిని నువ్వు దెబ్బ కట్టిన రోజు నీకు 25,000 బోనస్ గా ఇస్తాను. నేను వాడిని కొట్టేది నువ్వు ఇచ్చే బోనస్ కోసం ఆశపడి కాదు. వాడు నా చేతి కింద వ్యాపారాన్ని దెబ్బ కొట్టాడు. దానికి ప్రతిఫలం అతి భయంకరంగా వాడు అనుభవించాలి. అప్పుడే నా గుండె మంట చల్లారుతుంది. వస్తా. చివరిగా నువ్వు అంత కోపంగా ఉన్నావు. నువ్వు రాణివి కదూ? ఓ, అంటే నా పేరు నాకు బాగానే గుర్తుందా? నీ పేరే కాదు, నీ రూపం కూడా నా గుండెల్లో సజీవ శిల్పంలా నిలిచిపోయింది. అయితే నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదన్నమాట. మర్చిపోవటమా? ఆ రోజు పార్కులో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఆ రోజు నేను ఇంకా మాట్లాడలేదు, పోట్లాడాను కూడా. నువ్వు పోట్లాడినా తీగా మాట్లాడినట్లే ఉంటుంది రాణి. అదే నీలో ఉన్న ప్రత్యేకత. ఇంతకు ఇక్కడికి నన్ను వెతుక్కుంటూ వచ్చింది నాతో మాట్లాడడానికా లేక పోట్లాడడానికా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇలా నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఏమిటా ముఖ్యమైన విషయం? నువ్వు ఇలా వచ్చావంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఊహించని విషయాలు జీవితంలో జరిగితేనే లైఫ్ చాలా థ్రిల్ గా ఉంటుంది అనుకుంటా. రాణి, నువ్వు చెప్పబోయే ఆ విషయం ఏమిటో వినాలని నాకు ఆరాటంగా ఉంది. త్వరగా చెప్పు. మరీ అంత ఆశ్చర్యపోకు. ఆ ముఖ్యమైన విషయం నీతో చెప్పాలని ఇలా వచ్చాను నేను. నాతో చెప్పబోయే విషయం ఏమిటో త్వరగా చెప్పు రాణి. తేజ, నువ్వు ప్రకాష్ దగ్గర పనిచేస్తున్నావు కదా? అవును, అతను తెలుసా నీకు? నీకు అతను ఎలాంటి వాడో తెలుసా? తెలుసు. నాకు బ్రతుకునిచ్చిన దేవుడు అతను. నేను నిరాశగా కుంగిపోతున్నప్పుడు జీవితం మీద ఆశ కలిగించిన మహాత్ముడు అతను. కాదు, ఎంతో మంది అమాయక ప్రజల జీవితాలు నిప్పులు పోసిన కిరాతకుడు అతను. స్టాప్ ఇట్! ఏమిటి నువ్వు మాట్లాడేది? ప్రకాష్ గురించి మరొక మాట మాట్లాడినా నేను సహించలేను. నిజాలు మాట్లాడితే ఉక్రోషం పొందుకొని వస్తుంది కదా. ఏమిటి నిజం? నాలాంటి నిరుద్యోగులకు బ్రతుకు తెరువు చూపించిన ప్రకాష్ దుర్మార్గుడా? పేదరిక వలన ఆత్మహత్యలకు పాల్పడుతున్న అమాయకులను ఆదుకొని వాళ్ళ
దుర్మార్గుడా, నేను నమ్మలేను. నమ్మి మాకు అసలు నీలాంటి వాళ్ళని ఎందుకు దగ్గర తీస్తాడో తెలుసా? అతను చేస్తున్న అక్రమాలని అవమానాలని మీతో తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని వాటన్నిటికీ బలి వసూలు చేయడం. అతనేమి అక్రమ వ్యాపారం చేయటం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ తోనే లాటరీ వ్యాపారం చేస్తున్నాడు. ఆ లాటరీ వ్యాపారం ముసుగులో ఎంతమంది అమాయకుల జీవితాలు బలైపోయాయో తెలుసా మీకు? ఎంతమంది అమాయకులు ఆత్మహత్య చేస్తున్నారో తెలుసా? ఆ లాటరీ మూలంగా ఎందరో లక్షాధికారులు అవుతున్నారు నీకు తెలుసా? లక్షాధికారులు కాదు, మీరు నా అప్పుల్లో కూరుకుపోయి ఇప్పటికీ 20 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. రాణి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజం కావాలంటే ఒకసారి నువ్వై పల్లెవాడలోకి వెళ్ళి వాళ్ళ బ్రతుకులు చూడు. అప్పుడన్నా నీకు వాళ్ళ బాధలు ఏంటో అర్థమవుతాయేమో. ఆ పాపంలో నాకు బాగా ఉందన్నమాట. తప్పకుండా ఉంటుంది. ఈ పాపంలో చేతులు కలిపిన నీకు ఆ పాపం తగలకుండా ఉంటుందా? ప్రకాష్ ఇంతటి దుర్మార్గుడా? నిజం తేజ, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు. అంతేకాదు, నా తల్లి తండ్రిని చంపింది కూడా ఆ దుర్మార్గుడే. ఏమిటి, నీ తల్లిదండ్రులను ప్రకాష్ చంపాడా? ఎందుకు? ఆ వివరాలన్నీ నీకు తర్వాత మళ్ళీ కలిసినప్పుడు ప్రశాంతంగా చెప్తాను. నా పని ఇప్పుడే మొదలైంది రాణి. చీకటిలో బ్రతుకుతున్న నా జీవితంలోకి వెలుగు రేఖలా వచ్చావు. ఇక నా జీవన మార్గాన్ని మార్చుకొని నిన్ను నా దానిగా చేసుకొని మంచి మార్గంలో పయనిస్తాను. ఐ లవ్ యూ తేజ. ఐ రియల్లీ లవ్ యూ సో మచ్.
Swayam